ఇదిగో నేను వచ్చేసాను. మొదలు పెడదామా? ఓకే, మొదలు పెడదాం. ఇదిగో నా సూపర్ కేక్, కాచుకోండి. హా! సుగిట ఇంత వేగంగా కొట్టకూడదు. క్షమించండి, చూస్తుంటే G5 ఇరిగిపోయినట్టుంది. అబ్బే ఆయనకేం కాలేదు. నిజంగా అద్భుతం, అది మళ్ళీ సరైపోయింది. వేగంగా పరిగెడుతున్నాడు, ఆయనకేదో అయింది అనుకుంటాను. మీరు అలా అనుకుంటున్నారా? నువ్వు మాత్రం ఉన్నావా? ఏమైంది దానికి ఏమైంది? వాల్ క్లాక్ ని గట్టిగా తన్నింది. దాని కండిషన్ బాగాలేదులా ఉంది. మన కూడా చదువుకునే పిల్లోడిని కొట్టాడు. ఆశ్చర్యంగా ఉంది. ఉన్నట్టుండి ఏమైంది? నాకు అర్థమైంది. అలాగా ఏంటో చెప్పు. మన సుగిత కొట్టిన దెబ్బ వల్ల ఆ రోబోట్ లో ఏదో సమస్య ఏర్పడినట్టుంది. అందువల్ల దాని కళ్ళకి అన్ని బంతుల్లా కనిపిస్తున్నాయి. దాంతో అందరిని ఫుట్బాల్ ఆడుకుంటోంది. అవును, నువ్వు చెప్పేది నిజమే మేడాచి. దీని వల్ల ఈ సమస్య వచ్చింది. అవును, నువ్వు సరిగ్గా చెప్పావు. ఇప్పుడు అందరికి ప్రమాదమే, పారిపోండి. మంచిదైంది, నేను క్షేమంగానే ఉన్నాను, లేకపోతే అయిపోయి ఉండేవాడిని. నేను అయిపోయాను. నువ్వు మాత్రం తప్పించుకుందాం అనుకున్నావు కదా, అందుకే దొరికిపోయావు. ఈ దెబ్బతో వాడు 2-3 చోట్ల కాపురం పెట్టించుకోవాలి. వీడు సైకిల్ రేస్ లో నెంబర్ 1, కానీ వీడికి కూడా దెబ్బ తగిలింది. అందువల్ల నా మాట వినండి. ఈ గ్రౌండ్ లో ఎవరున్నా సరే ఆ రోబోట్ తప్పకుండా కిక్ చేస్తుంది. బాస్, ఒక విధంగా ఆలోచిస్తే మెడాచి చెప్పింది కూడా కరెక్టే. దీన్ని మనం ఇలాగే వదిలేయకూడదు. వద్దు, నా మాట విన వద్దా. వెంబడిస్తుంది, వద్దా. నేను లక్కీ. ఇప్పుడంతా బాగుందండి. ఇంతటితో ఇతని కథ కథం అయిపోయింది అనుకున్నాను బాయ్. నేను కూడా అలాగే అనుకున్నాను. నా మీద మీకు నమ్మకం లేదా? పరిస్థితి చాలా దారుణంగా ఉంది. లక్కీ, కోకే, ఎయిర్ బలూన్. లక్కీ, కోకే, ఇదిగో టేబుల్ ఫ్యాన్. లక్కీ, కోకే, ఇదిగో గ్లోబ్. లక్కీ, కోకే, పెద్ద బండరాయి. ఇక నా వల్ల కాదా. లక్కీ, కుకీ, ఎవరు రప్పించాలి అర్థం కావడం లేదా. వీడి పని అయిపోయినట్టుందండి. ఇక వాళ్ళు తప్పించుకోలేరు. ఇది చివరి ఘట్టం, చాలా జాగ్రత్తగా చూడాలి. ఇలాగ తట్టడం కన్నా వచ్చి నాకు సాయం చెయ్యొచ్చు కదా. ఇక నా వల్ల కాదు. బాస్, ఇదిగో తీసుకో. నాకు లక్కుంది. బళ్ళకు కూడా ఉంది. బాగా ఇరుక్కుపోయాడు. నాకు లక్కుంది. నా మీద ఎలుకలో దాడి చేయాలనుకుంది, కానీ దాడి చేయలేకపోయింది. నాకు లక్కుంది. ఎవరు? ఇదిగో తీసుకో. నాకు లక్కుంది అనుకున్నాను, కానీ బ్యాడ్ లక్ కూడా ఉంది. ఏమి జరిగింది? అతనికి లక్కు పని చేయలేదండి. ఇక మీదట వాడికి లక్కు తోడుగా ఉండదు. అది ఇంకోసారి నాపై దాడి చేసిందంటే నేను అయిపోయినట్టే. వద్దా బాస్, వద్దు, తప్పించుకోండి. ఏమైంది? ఇప్పుడు ఏం జరిగింది?
ఆ, ఆ. నీకింకా అర్థం కాలేదా? దాని గురించి నేను చెప్తాను. లక్కీ మ్యాన్ తల గుండ్రంగా ఉంది, అందుకే రోబోట్ అతన్ని ఎగిరి తన్నాడు. మళ్ళీ ఇంకోసారి అతను అలా చేసేటప్పుడు అతను సూర్యుని చూశాడు. నీ తల కంటే సూర్యుడు పెద్దగా ఉండడం వల్ల అది నిన్ను వదిలేసి సూర్యుడి వైపు దూసుకుని వెళ్ళింది. అందువల్లే నువ్వు లక్కులో తప్పించుకున్నావు. అది సూర్యుని దగ్గరికి వెళ్ళి కాలి బూడిదైపోయింది. నేను నమ్మలేకపోతున్నానండి. ఈసారి వాడు గెలవడానికి కారణం వాడి లక్కే. బాస్ నిజంగా అదరగొట్టేశారు. మీ దగ్గర